మేషరాశి వాళ్ళు కేతు మహాదశలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. ధ్యానం కానీ, మంత్రజపం కానీ, యోగా పట్ల కానీ ప్రత్యేకంగా వాళ్ళకి ఆసక్తి అనేది పెరుగుతుంది. అలాగే పాత బంధాల నుంచి విరక్తి ఏర్పడి కొంతమంది స్నేహితులు కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ వాళ్ళు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వృత్తి ఉద్యోగాల విషయంలో గమనించినట్టయితే ఉద్యోగంలో ఆకస్మికంగా ఉండేటువంటి సమస్యలు, సహచరులతో విభేదాలు కలుగుతాయి. సాధారణంగా తీసుకునేటువంటి చివరి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో చాలా ఆలస్యంగా తీసుకుంటూ ఉంటారు. వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన చాలా అవసరం అవుతూ ఉంటుంది. పరిశోధన కానీ, రహస్యం కానీ, సృజనాత్మకత రంగాల్లో కానీ వీళ్ళకి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ దశ మధ్యలో ఒత్తిడి ఎక్కువడం, చివరిలో స్థిరత అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు కొంచెం సహనంతో ఉండాలి. వ్యూహాత్మకంగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి వ్యాపార ప్రభావాల్ని గమనించినట్టయితే మేషరాశి వాళ్ళు కేతు మహాదశ వలన భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు, పెట్టుబడుల్లో తాత్కాలిక నష్టాలు, రహస్యం కానీ లేదా సలహాలు కానీ, ఆధ్యాత్మిక రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయి. వ్యూహాత్మకమైనటువంటి మార్పులు చాలా లాభదాయకంగా ఉంటుంది. మరి మేషరాశి వాళ్ళకి కేతు మహాదశలో ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే ఆకస్మికంగా ఖర్చులు, పెట్టుబడుల్లో నష్టాలు, ఆదాయము తాత్కాలికంగా నిలిచిపోవడం జరుగుతుంది. అప్పులు పెరిగిపోతాయి. దశ చివరిలో ధన ప్రవాహము పునరుద్ధరించబడుతూ ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవడం కానీ, పెట్టుబడుల్లో జాగ్రత్త కానీ ఈ సమయంలో చాలా అవసరం. మరి కేతు మహాదశలో మేషరాశి వాళ్ళకి కుటుంబ జీవితం కానీ, దాంపత్య జీవితం కానీ ఎలా ఉంటుంది అంటే కుటుంబ సభ్యులతో కొంచెం భావోద్వేగంగా దూరం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. పిల్లలపైన శ్రద్ధ తగ్గడం, చివరి దశలో ఆధ్యాత్మిక దృష్టితో సంబంధాలు మెరుగుపడడం జరుగుతుంది. అయితే వీళ్ళు సంభాషణలో సహనం కానీ, సహానుభూతి కానీ ఈ దశలో వీళ్ళకి చాలా అవసరం. మరి మేషరాశి వాళ్ళకి కేతు మహాదశలో ఆరోగ్యం ఎలా ఉంటుంది? నరాల సమస్యలు, ఒత్తిడి, మానసిక అలసట, కండరాలు, హృదయ సమస్యలు, నిద్రలేమి, యోగా ధ్యానం ద్వారా నియంత్రణ సాధ్యమవుతుంది. కేవలం వీటి ద్వారానే వీళ్ళకు ఉపశమనం లభిస్తుంది. మేషరాశి వాళ్ళకి కేతు మహాదశలో విద్య, జ్ఞానము ఎలా ఉంటుంది? కాన్సన్ట్రేషన్ లోపం ఏర్పడుతూ ఉంటుంది. కొత్త విషయాలపైన ఆసక్తి పెరుగుతుంది. పరిశోధన, ఆధ్యాత్మిక విజ్ఞానం, రహస్య శాస్త్రాల్లో ప్రతిభ, మరి గురువుల ఆశీస్సులు ఉంటే కనుక తప్పకుండా వీళ్ళు విజయం సాధిస్తారు. మరి మేషరాశి వాళ్ళకి కేతు మహాదశలో సామాజిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? స్నేహితులతో విభేదాలు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. సామాజిక కార్యకలాపాల నుండి కొంచెం దూరంగా ఉంటారు. వ్యక్తిగత విరక్తి, ఒంటరితనం ఏర్పడటం, ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు పెరుగుతాయి. మరి కేతు మహాదశలో వివిధ అంతర్దశల ప్రభావం మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? కేతు మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం, విరక్తినిస్తుంది. కేతు మహాదశలో చంద్ర అంతర్దశ భావోద్వేగ అస్థిరతనిస్తుంది. కేతు మహాదశలో శుక్ర అంతర్దశ ప్రేమ సంబంధమైనటువంటి సమస్యలను ఇస్తుంది. కేతు మహాదశలో సూర్య అంతర్దశ గౌరవ, అధికార సమస్యలను ఇస్తుంది. కేతు మహాదశలో మంగళుడు ప్రమాదాలు, ధైర్య సమస్యలు ఇస్తాడు. కేతు మహాదశలో బుధుడు అయోమయ స్థితిని, నిర్ధారణ లోపాన్ని ఇస్తాడు. కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానము, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళడాన్ని సూచిస్తుంది. మరి కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణ, ఒత్తిడిని పెంచుతాయి. కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మిక మార్పుల్ని, కొంత అయోమయ స్థితిని ఇస్తుంది. మరి మేషరాశి వాళ్ళకి కేతు మహాదశలో ఎలా ఉందో మనం గమనించాము. మరి ఎలాంటి నివారణ చర్యలు వాళ్ళు పాటించాలి? ఎక్కువగా ఆధ్యాత్మికంగా గడపడం, ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవడం, పేదలకు, అనాథాలకు దానం చేయడం, యోగా, ధ్యానం, ధార్మిక గ్రంథ పఠనము చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా ప్రారంభ దశలో మానసిక ఒత్తిడి, ఆకస్మిక సమస్యలు ఉన్నప్పటికీ చివరి దశలో ఆధ్యాత్మికత, లోతైన జ్ఞానము, స్ఫూర్తిదాయకమైనటువంటి మార్గదర్శనం పెరుగుతుంది. శ్రద్ధ, ధ్యానం, యోగా, గురువుల యొక్క ఆశీర్వాదం ద్వారా గత సంబంధాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకుంటారు. సృజనాత్మకంగా మార్పులు చేసుకుంటారు. దీని ఫలితంగా క్రొత్త జీవితము, అలాగే జీవితం పైన క్రొత్త దృక్పథం ఏర్పడుతుంది. అంతర్గతంగా శాంతి లభిస్తుంది. జ్ఞానం వృద్ధి పొందుతుంది. మరి ఇవన్నీ పాటించి మీ యొక్క కేతు మహాదశని మేషరాశి వాళ్ళు చక్కగా మార్చుకుంటారని ఆశిస్తూ నమస్తే.